రైతు సోదరులారా, కాలం మారుతోంది. సాగు పద్ధతి మారాలి. సంప్రదాయ పంటల చట్రం నుండి బయటపడండి. 35 ఏళ్ల సుస్థిర ఆదాయానికి, 35 ఏళ్ల మీ కుటుంబ భవిష్యత్తుకు ఆయిల్ ఫామ్ సాగే ఒక గొప్ప భరోసా. మేల్కొనండి. ఇది మీ అభివృద్ధికి తొలి అడుగు. ఇది మన సాగులో కొత్త వెలుగు. పాత పద్ధతి వీడి కొత్త బాట తీసుకో. 30 ఏళ్ల వరకు మొలకెత్తే తోట, ముస్కు స్వామి చెప్పే నిత్య సత్యపు మాట. వరి పత్తి పంటలతో వంగిపోయే నీ నడుము, అప్పుల బాధలతో ఆగమాయే నీ జగము. కూలీల కొరత వచ్చి కుంగిపోకు అన్నా, ఆయిల్ ఫామ్ సాగుతో అదృష్టాన్ని పట్టావన్నా. మేలుకో రైతన్నా, మేలుకో మేలుకో, పాత పద్ధతి వీడి కొత్త బాట తీసుకో. నెల నెల జీతమిచ్చే సర్కారు కొలువు, మార్కెట్టు భయం లేదు ఈ సాగు విలువ. కరువు వచ్చినా గాని కరవదులే పచ్చదనం, రైతు బతుకు మారుస్తది ఈ నూనె చెట్ల వనం. మేలుకో రైతన్నా, మేలుకో, 30 ఏళ్ల వరకు మొలకెత్తే తోట, ముస్కు స్వామి చెప్పే నిత్య సత్యపు మాట. మురిపెముగా నువ్వు గెలవయ్యా, రేవు బాటలో ముస్కు స్వామి గారి మాటలో సాగుదాం. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతన్నా, ఏ పంటకైనా ఆధారం నేల తల్లి. కానీ ఆయిల్ ఫామ్ సాగుకు నేల తయారీనే అసలైన పునాది. గుంతలు తీయడం నుండి సేంద్రియ ఎరువుల సమకూర్పు వరకు ప్రతి అడుగు శాస్త్రీయంగా ఉండాలి. నేలను ఎంతగా శుద్ధి చేస్తే పంట అంతగా పసిడి అవుతుంది. రండి, మన నేల తల్లిని సాగుకు సిద్ధం చేద్దాం. నేల తల్లిని శుద్ధి చేయరా రైతు సోదరా. ఉడమి తల్లిని సిద్ధం చేయరా భాగ్య విధాత. ఎకరా నేలకు 80 అడుగుల దూరము పక్కా ఉండాలి. 9 మీటర్ల సమదూరంలో గుంతలు చక్కగా తీయాలి.
నేల తల్లిని శుద్ధి చేయరా రైతు సోదరా. సేంద్రియ ఎరువుల సారుము పోసి నేల పలకరింపు చూడాలి, మట్టిని కలిపి శుద్ధిని చేసి మొక్కకు ప్రాణం పోయాలి. నేల తల్లిని శుద్ధి చేయరా రైతు సోదరా. పుడమి తల్లిని సిద్ధం చేయరా భాగ్య విధాత. పంటకు పునాది వేసి సాగుదా రేవు బాటలో ముస్కు స్వామి గారి మాటలో సాగుదా. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతు సోదరులారా, నేను మీ ముస్కు స్వామిని. చూడండి, నేను నా తోటలో మొక్కను ఎలా నాటుతున్నానో. కేవలం మొక్కను గుంతలో వేయడం కాదు, దాని వేర్లు దెబ్బతినకుండా సరైన దిశలో నాటడం ముఖ్యం. మొక్కకు ప్రాణం పోసే ఈ అడుగు మీ కుటుంబ భవిష్యత్తుకు తొలి అడుగు. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చేయండి. మొక్కను నాటరా రైతు సోదరా. మొక్కను నాటరా. మంచి ముహూర్తాన మొక్కను నాటరా. భూమాత ఒడిలోన పసిపాపలాగా ఆయిల్ ఫామ్ మొక్కను అపురూపంగా నాటరా. ప్లాస్టిక్ కవరును జాగ్రత్తగా కోయాలి, మట్టి గడ్డ విడిపోకుండా గుంతలోన దించాలి. ముక్కలోతును చూసి మట్టిని సరిచేసి గాలి చొరకుండా గట్టిగా తొక్కాలి. మొక్కను నాటరా రైతు సోదరా. మొక్కను నాటరా. తూర్పు పడమర చూసి ఆకును తిప్పాలి, సూర్యకాంతి పడేలా దిశను మార్చాలి. మొక్క చుట్టూరా పాదులు చేయాలి, వెంటనే నీరు పోసి ప్రాణము పోయాలి. మొక్కను నాటరా రైతు సోదరా. మొక్కను నాటరా.
మొక్కను నాటరా, మంచి ముహూర్తాన మొక్కను నాటరా. పచ్చని తోటతో నీ బతుకు మార్చుకో, రేవు బాటలో ముసుకు స్వామి గారి మాటలో సాగుదాం. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతన్న, ఆయిల్ ఫామ్ సాగులో నీరే అసలైన నిధి. కానీ నీరు ఎక్కువైనా తక్కువైనా పంటకు నష్టమే. నేను నా తోటలో డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రతి చుక్కను మొక్క మొదలుకే చేరుస్తున్నాను. గుర్తుంచుకో, నీరు సరిగ్గా అందితేనే ఆడ పుష్పాలు వస్తాయి, నీరు ఆగితే మగ పుష్పాలు వస్తాయి. ప్రతి చుక్క ఒక ఆయుధం, ప్రతి తడి ఒక లాభం. రండి, చుక్కల సేద్యంతో సిరి సంపదలు పండిద్దాం. నీరు పోయరా, రైతు సోదరా, నీరు పోయరా. ప్రతి చుక్కను ప్రాణధారగా మార్చిపోయరా. ఆయిల్ ఫామ్ తోటలోన అమృతమే పారించి, సిరి సంపద గెలల పంట ఒడిని నింపరా. పైపుల ద్వారానే తడిని ఇవ్వాలి, మొక్క మొదలు తడిసేలా పద్ధతి చూడాలి. ఎండాకాలం వేళలోన ఎక్కువ నీరు ఇవ్వాలి, భూమిలోన తేమ చూసి తడిని మార్చాలి. నీరు పోయరా, రైతు సోదరా, నీరు పోయరా. నీరు పోయరా, రైతు సోదరా, నీరు పోయరా. ప్రతి చుక్కను ప్రాణధారగా మార్చిపోయరా. ఆయిల్ ఫామ్ తోటలోన అమృతమే పారించి, సిరి సంపద గెలల పంట ఒడిని నింపరా. డ్రిప్ పైపుల ద్వారానే తడిని ఇవ్వాలి, మొక్క మొదలు తడిసేలా పద్ధతి చూడాలి. ఎండాకాలం వేళలోన ఎక్కువ నీరు ఇవ్వాలి, భూమిలోన
తేమ చూసి తడిని మార్చాలి. నీరు పోయరా రైతు సోదరా, నీరు పోయరా. నీరు తక్కువైతే చూడు మగపులే వచ్చు, దిగుబడి అది తగ్గిపోయి అప్పులే నిలుచు. సమృద్ధిగా నీరు ఇస్తే ఆడపూలు పూయును, గెలే గెలే బరువెక్కి కాసులే కురియును. నీరు పోయరా రైతు సోదరా, నీరు పోయరా. ప్రతి చుక్కను ప్రాణధారగా మార్చిపోయరా. నీటి విలువ తెలిసి నడువు, అభివృద్ధికి వారధి అవ్వు. రేవు పాటల ముస్కు స్వామి గారి మాటలో సాగుదా. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతు సోదరులారా, మన శరీరానికి ఆహారం ఎలాగో మొక్కకు ఎరువులు అలాగా. నేను నా తోటలో ప్రతి మొక్కకు సరైన మోతాదులో పోషకాలను అందిస్తున్నాను. గుర్తుంచుకోండి, ఎరువును కాండం దగ్గర వేయకండి. మొక్క చుట్టూరా దాని కొమ్మల నీడ ఎక్కడి వరకు ఉందో అక్కడ వేయాలి. యూరియా, పొటాష్, మెగ్నీషియం, బోరాన్ ఇవన్నీ సరైన సమయంలో అందిస్తేనే మీ గెలలు బరువుగా, లాభాలు మెండుగా వస్తాయి. ఎరువులు వేయరా రైతు సోదరా, ఎరువులు వేయరా. మొక్కకు ఆహారం మురిపెంగా ఇయ్యరా, సరైన మోతాదు సమయము చూసి పసిడి గెలల పంట ఇంటికి చేర్చరా. కాండం మొదలులో ఎరువులు వద్దు, చెట్టు నీడ తిరిగే చుట్టూరా వేయాలి. ఏడాదికి 4 సార్లు విడతలుగా ఇస్తూ తడి ఉన్న నేలలోనే పొడి చల్లాలి. ఎరువులు వేయరా రైతు సోదరా, ఎరువులు వేయరా. నత్రజని, పొటాష్ క్రమముగా ఇవ్వాలి. బోరాన్ లోటు ఉంటే గెలే రాదు చూడు. మెగ్నీషియం సల్ఫేటు మర్చిపోవద్దు. ప్రతి పోషకం పైన దృష్టిని ఉంచాలి. ఎరువులు వేయరా రైతు సోదరా, ఎరువులు వేయరా. మొక్కకు ఆహారం మురిపెంగా ఇయ్యరా.
like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతు సోదరులారా, ఆయిల్ ఫామ్ తోటలో భూమిని వృధా చేయకండి. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు తోటలో ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది. నేను నా తోటలో ఈ ఖాళీ స్థలాన్ని అంతర పంటల కోసం వాడుతున్నాను. వేరుశనగ, అల్లం, పసుపు లేదా కూరగాయలు, ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఆయిల్ ఫామ్ దిగుబడి వచ్చే వరకు ఎదురు చూడనక్కర్లేదు. ఈ అంతర పంటలతో అప్పటికప్పుడే అదనపు ఆదాయం పొందవచ్చు. అంతర పంటలు వేయరా రైతు సోదరా, అదనపు లాభము పొందరా భాగ్య విధాత. ఖాళీగా ఉన్న నేలను సిరిగా మార్చుకొని కష్టాల కడలిని దాటి సుఖమును చూడరా. మొదటి 3 ఏళ్ల దాకా తోట ఖాళీ సుమా, వరి పత్తి కాకుండా కూరగాయలు వేయరా. మిరప, పసుపు, వేరుశనగ మేలైన పంటలే తోట ఖర్చులన్నిటికీ తోడై నిలుచును సుమా. అంతర పంటలు వేయరా రైతు సోదరా. కాలము పంటతో కాసులు కురియును, పెట్టుబడి భారమంతా తీరిపోవును. నెల తల్లి సత్తువ పెరిగిపోవును, రైతు కుటుంబమున వెలుగు నిండును. అంతర పంటలు వేయరా రైతు సోదరా, అదనపు లాభము పొందరా భాగ్య విధాత. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతు సోదరులారా, ఆయిల్ ఫామ్ తోటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సాధారణంగా ఈ పంటకు రోగాలు తక్కువ, కానీ అజాగ్రత్త పనికిరాదు.
ముఖ్యంగా నల్ల ముక్కు పురుగు లేదా ఎరుపు ముక్కు పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండండి. నేను నా తోటలో ఎప్పటికప్పుడు ఫెరమోన్ ట్రాప్స్ మరియు సరైన నివారణ పద్ధతులు పాటిస్తున్నాను. మొక్క ఆరోగ్యంగా ఉంటేనే మన ఆదాయం భద్రంగా ఉంటుంది. రండి, మన తోటను చీడపీడల నుండి కాపాడుకుందాం. పంటను కాపాడరా రైతు సోదరా, పంటను కాపాడరా. చీడపీడల దాడుల నుండి తోటను దాచరా, కంటికి రెప్పలా మొక్కను చూస్తూ బంగారు గెలల పంటను భద్రము చేయరా. ముక్కు పురుగుల వాడిని చూసి మేల్కొనాలి చూడు, ఆకు సుడులను పాడు చేయును అడ్డుకట్ట వేయు. ఫెరమోన్ బుట్టలు తోటలో పెట్టి పురుగుల వేటను వేగము చేయు. పంటను కాపాడరా రైతు సోదరా, పంటను కాపాడరా. సుడిలో మందును పద్ధతిగా వేసి తెగుళ్ళ భరమును దించగలిగితే పచ్చని తోట కళకళలాడును. రైతుకు ఎంతో ధైర్యమునిచ్చును. పంటను కాపాడరా రైతు సోదరా, పంటను కాపాడరా. చీడ పీడల దాడుల నుండి తోటను దాచరా. జాగ్రత్తే నీ ఆయుధం, అభివృద్ధికి అదే మార్గం. రేవు బాటలో ముస్కు స్వామి గారి మాటలో సాగుదాం. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతన్న, 4 ఏళ్ల నీ నిరీక్షణకు ఫలించే సమయం వచ్చింది. చూడండి, ఈ గెలలు ఎలా మెరుస్తున్నాయో. గెల నుండి 2-3 పండ్లు కింద రాలాయంటే అది కోతకు సిద్ధమని అర్థం. నేను నా తోటలో పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే కోయించి వెంటనే ఫ్యాక్టరీకి తరలిస్తున్నాను. కోతలో జాప్యం వద్దు, నాణ్యతలో రాజీ వద్దు. మీ కష్టానికి ప్రతిఫలం మీ కళ్ళ ముందే ఉంది. గెలల కోత కోయరా రైతు సోదరా, గెలల కోత కోయరా. పండిన పంటను పదిలంగా ఫ్యాక్టరీకి చేర్చరా. 4 ఏళ్ల నీ శ్రమ నేడు
రైతు ఇంట సంపద సిరిముత్యమై కురిసెను. పండురాలి కింద పడితే పక్వానికి వచ్చినట్టు, ఎరుపు రంగు గెలను చూసి కోతకు సై అన్నట్టు, పదునైన కత్తితో నేర్పుగా పోయాలి. తక్కువ ఎత్తున ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. గెలల కోత కోయరా రైతు సోదరా, గెలల కోత కోయరా. చెట్టు పైన గెలలను నిల్వ ఉంచవద్దు చూడు, కోసిన గెలలను వెంటనే తరలించు నేడు. ఫ్యాక్టరీకి చేరితేనే సరైన ధర వచ్చును. రైతు గుండెల్లోన ధైర్యము నిలుచును. గెలల కోత కోయరా రైతు సోదరా, గెలల కోత కోయరా. పండిన పంటను పదిలంగా ఫ్యాక్టరీకి చేర్చరా. కష్టానికి తగిన ఫలితం ఆయిల్ ఫామ్ తోట స్వంతం. రేవు బాటలో ముస్కు స్వామి గారి మాటలో సాగుదాం. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతు సోదరులారా, నేను ముస్కు స్వామిని. చాలా మంది రైతులు అడుగుతుంటారు, ఆయిల్ ఫామ్ సాగు వల్ల మనకు ఏం లాభమని. గుర్తుంచుకోండి, ఒక్కసారి నాటితే 35 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం ఇచ్చే పంట ఇది. ప్రభుత్వం మనకు మొక్కల నుండి డ్రిప్ వరకు భారీ సబ్సిడీలు అందిస్తోంది. మార్కెట్లో ధర పెరిగినా తగ్గినా మనకు స్థిరమైన లాభం ఉంటుంది. రండి, ప్రభుత్వ తోడ్పాటుతో ఆర్థికంగా బలపడదాం. ఆర్థిక భరోసా ఆయిల్ ఫామ్ తోటరా, 35 ఏళ్ల సుస్థిర ఆదాయమురా. ప్రభుత్వము ఇచ్చే సబ్సిడీలు పొంది రైతు లోకానికే నువ్వు రాజువవ్వరా. మొక్కల కొనుగోలుకు సాయము లభించును. డ్రిప్ సిస్టం పైన రాయితీలు వచ్చును. పెట్టుబడి భారమంతా తగ్గిపోవును నేడు. బ్యాంకు రుణాల ధైర్యం తోడై నిలుచును. ఆర్థిక భరోసా ఆయిల్ ఫామ్ తోటరా.
నోడి దుడుకులు ఏవి ఉండవు చూడు. ఫ్యాక్టరీలే స్వయంగా పంటను కొనును నేడు. ప్రతి నెలా చేతికి కాసులే వచ్చును. రైతు కుటుంబమున సంబరం నిండును. ఆర్థిక భరోసా ఆయిల్ ఫామ్ తోటరా. 35 ఏళ్ల సుస్థిరాదాయమురా. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications. రైతు సోదరులారా, నేను ముస్కు స్వామిని. చూడండి ఈ మగ పుష్పాలను, వీటిపై వాలుతున్న ఈ చిన్న జీవులను. వీటినే వివిల్స్ అంటారు. మన కంటికి చిన్నవిగా కనిపించిన మన ఆయిల్ ఫామ్ తోటలో ఇవే అసలైన కూలీలు. ఎలాంటి ఖర్చు లేకుండా గెలే నిండుగా బరువుగా పెరగడానికి ఇవి చేసే సహాయం వెలకట్టలేనిది. రండి మన తోటలో ఈ అద్భుత సైన్యాన్ని విడుదల చేద్దాం. వివిల్స్ విడుదల చేయరా రైతు సోదరా. ఫలదీకరణము చేయరా భాగ్య విధాత. గెలలు గెలే బరువుగా సిరులు కురియును. రైతు ముఖమున వెలుగులు నిరంతరము నిలుచును. మగ పువ్వుల రాలిపడే పుప్పొడిని మోసి, ఆడ పువ్వుల గర్భమున జీవమును పోసి, ప్రతి పువ్వు గెల అయ్యేలా కష్టపడును చూడు. కూలి లేని పనులన్నీ చేసి పెట్టు నేడు. వీవిల్స్ విడుదల చేయరా రైతు సోదరా. పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచు. ఆయిల్ ఫామ్ రైతుకు అది అండగా నిలుచు. ప్రకృతి ఇచ్చిన సైన్యం ప్రాణవాయువు పోయు. నీ కష్టానికి ఫలితాన్ని డబుల్ చేసి ఇచ్చు. వీవిల్స్ విడుదల చేయరా రైతు సోదరా. ఫలదీకరణము చేయరా భాగ్య విధాత.
If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications.